అవును. చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. బైబిల్ ప్రకారం ప్రియులారా, జనరల్గా మానవుడు పాత విషయాలు ఎక్కువ గుర్తు చేసుకుంటాడు. దేన్నంటే జరిగిపోయిన విషయాలు ఎక్కువ గుర్తు చేసుకుంటాడు. మరి దేవుళ్ళలో జరిగిన విషయాలు మాత్రం గుర్తు చేసుకోరు చాలామంది. కొంతమంది నేను అడిగినప్పుడు, అమ్మ నువ్వు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నానయ్యా, ఒక 10 ఏళ్ళు అయి ఉంటుంది అంటే, అమ్మ నువ్వు ఎప్పుడు పుట్టావంటే నేను 3వ తారీఖు ఫిబ్రవరి నెల పలానా తారీఖు సంవత్సరం చెప్పుద్ది. అదేంటి చెప్పుద్ది, దేవుళ్ళో పుట్టినరోజు మాత్రం గుర్తుండదు. రక్షణ ఎప్పుడు పొందావో గుర్తుండదు. మరి దేవుడు చేసిన మేలు లేవు, ఏమన్నా గుర్తు చేసుకుంటున్నావా తల్లి అంటే, అన్నీ గుర్తులేవయ్యా అంటది కదా. కానీ తన ఇంటి వారి గురించి, తన భర్త గారి గురించి, తన ఆడబిడ్డలు తోడుకోడళ్ళు అందరి గురించి చెప్పగలదు. ఎన్నేళ్ళు అయిందమ్మా ఇప్పుడు పెళ్ళి నీకంటే 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ల క్రితం అన్నీ గుర్తుంటాయి ఆమెకి. కానీ 15 ఏళ్ల క్రితం రక్షణ పొందినవి మాత్రం గుర్తుండవు. అయితే దేవుడు అంటున్నాడు, తప్పులు చేస్తున్నారేమో వాటిని అన్నింటినీ మర్చిపోండి, పాత వాటిని మర్చిపోండి, సమస్తము నూతనంగా చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు కోరుతున్నాడు. కీర్తన 98వ సంకీర్తన 1వ చరణం, క్రీస్తు కొరకు కొత్త కీర్తన పాడుడి. ఏం చేయాలంట? నేను చదువుతానండి. క్రీస్తు కొరకు కొత్త కీర్తన పాడు. జనరల్గా సంతోషం వస్తే ఏమొస్తుందండి? కీర్తనలు వస్తాయి. దుఃఖంలో అయినా రాకపోవచ్చు, కానీ సంతోషంలో మరి దేవుడిని ఎరగకపోతే వచ్చేటువంటి పాటల్ని లల్లాయి పాటలు అంటారు, కోని రాగాలు అంటారు. అది ఎలా వస్తాయి? ఆ సంతోషము, ఆ ఉల్లాసము వారిలో ఉండటం వల్ల వాళ్ళకి తెలియకుండానే హమ్మింగ్ చేస్తూ ఉంటారు. అయితే దేవుళ్ళకి వచ్చిన నీవు ఒక కొత్త కీర్తన పాడటం అనేది నేర్చుకోవాలి. బైబిల్లో కొత్త కీర్తన పాడిన వారు చాలామంది ఉన్నారు. మోషే పాడాడు, హన్నా పాడింది, దేవదూతలు పాడారు. పిల్లరా అలాగా ప్రకటన గ్రంథంలో కూడా కొత్త కీర్తన పాడతారని రాశాడు. దేవుణ్ణి ఎరిగిన వారుగా ఒక కొత్త కీర్తన నువ్వు నేర్చుకోవాలి. నీ హృదయ ఆలాపన దేవుళ్ళు. అలాగే మనము ప్రతి సంవత్సరం కూడా మరి కొత్త పాటలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకు పాడతారంటే అదొక ప్రేరేపణ. కొత్త పాట మనం నేర్చుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనంలో, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? నిన్ను ప్రేమించడానికి వచ్చాడు, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. మన పిల్లల్ని మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రేమిస్తాము, ఆశీర్వదిస్తాం. కాబట్టి మనం ఎవరి పిల్లలు అంటే దేవుని పిల్లలు. మనకు పుట్టిన పిల్లలు, మన పిల్లలు దేవుని పిల్లలు, రెండు కూడా. కాబట్టి పుట్టిన ప్రతి వారిని దేవుడు చూడమాట నన్ను ప్రేమించి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కీర్తన 31వ కీర్తన 23, 24 వచనాలు. ఆయన్ని ప్రేమించాలి, మరియు రెండోది ఆయన్ని ఆశ్రయించాలి. ఏమని రాసిందండి? కీర్తన 31వ సంకీర్తన 23, 24. ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. ఒకటి, 24లో మీకు ఆశ్రయించువారు. ఆ 24వ వచనంలో ఆయన ఆశ్రయించు వారి గురించి కూడా వ్రాయబడతాం. కాబట్టి మనము వాక్యాన్ని శ్రద్ధతో గమనించవలసిందిగా కోరుతాం. ఎందుకంటే ఆ వాక్యంలో కొన్ని పదాలు మాత్రము మనకు బాగా ఇంప్రెస్ అవుతాయి, అంటే ఇష్టమవుతాయి. అన్నీ కూడా చదివినందువల్ల కొంతమందికి అర్థం కాదు. అందుకనే సేవకులు కానీ విశ్లేషకులు కానీ ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న వాక్యంలో ఉన్న
పదాలను పట్టుకొని దాన్ని వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఇక్కడ రాయబడిన మాట, ఎవరండి వీళ్ళు? ఆయన్ని ప్రేమించేవారంతా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించండి, విశ్వాసులను కాపాడుటకు గర్వముగా ప్రవర్తించువారని ఆయన గొప్ప ప్రతీకారం చేయను. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి. ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్ని విశ్వసించాలి. దేవుడు యొక్క ప్రేమ నీకు ప్రతి బిడ్డకు తోడై ఉండాలని ఆశపడతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎవరు స్తుతించబడాలి? మనకు నూతన జన్మ ఇచ్చినటువంటి దేవుడిని మనము స్తుతించవలసిన వారమే. ఎందుకు అలాగ చేయాలి? మనము నిరీక్షణ కలిగిన వారం ఈ రోజుల్లో, అంటే దేవుని యొక్క రాకడ కొరకు నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నాం. నిరీక్షణ అనేది శుభప్రదమైన నిరీక్షణ అయి ఉండాలి. అంటే దేవునితో కలుసుకునే దినముగా ఉన్న నిరీక్షణ అయి ఉండాలి. అందుకే తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి అని దేవుడు యొక్క వాక్యంలో మనకి కనపడతా ఉంది. అలాగే విలాప వాక్యములో 3వ అధ్యాయము 22వ వచనం, 3వ అధ్యాయము విలాప వాక్యములు 22వ వచనములకు వెళదాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా, ఈ సంవత్సరం మనం నిర్మూలం కాకుండా బతికి ఉన్నాము అని అర్థం ఏంటంటే ఆయన కృప మొదటిది. రెండోది వాత్సల్యత. ప్రేమ కూడా ఒకళ్ళని బతికేస్తుందంట. తెలుసా మీకు ఆ సంగతి? ప్రేమ మనుషులను బతికేస్తుంది. ఒక తల్లి భర్త చనిపోయాడు, ఏదో అప్పులు బాధ వచ్చి, సరే భార్య పిల్లలకు కూడా అందరం కష్టాలు పడతాం ఇక అని చెప్పేసి అందరూ మందు తాగారు. కానీ భర్త ఎక్కువ తాగినట్టున్నాడు, చనిపోయాడు. ఈలోపు ఆ ఇరుగు పొరుగు వారు వచ్చేసేసి వీళ్ళని ఆసుపత్రిలో చేరిస్తే భర్త చనిపోయాడు. ఈ తల్లి బతికి ఉంది. అదే ఆ ట్రీట్మెంట్ జరిగితే తల్లి పిల్లలు బతికారు. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఏమన్నా తెలుసా? అమ్మా, నాన్నట్టగా చనిపోయాడు, నువ్వు చనిపోబాకమ్మా, మేము ఏమైపోతాం నువ్వు చనిపోతే అని ఏడుస్తున్నారు. చూడండి, ఆలోచించే. మొదట అందరూ ఇచ్చారు, తాగారు, ఇప్పుడు బతికారు. ఈ బతికినప్పుడు పిల్లలు కోరుతా ఉన్నారు తల్లిని. అప్పుడు తల్లి అందంట, మీకోసమైనా నేను బతుకుతాను, మీ ప్రేమ కోసమైనా నేను బతుకుతాను. తల్లిని తండ్రిని బాగా ప్రేమిస్తారు పిల్లలు. ఆ టైంలో ఆ పిల్లల కోసమైనా బ్రతుకుతానని చెప్పి తీర్మానం చేస్తారు. ప్రేమ ఏం చేస్తుందండి? బతికింపజేస్తుంది. ఇది వాస్తవం. చాలా చోట్ల మాకు ఒక ముసలాం ఉండేది, మా జేజమ్మ. ఆ జేజమ్మ రోజు అనేది ఏమనంటే, నేను ఈరోజు చచ్చిపోతారా నేను ఈరోజు చచ్చిపోతారా, నువ్వు పెళ్లి చేసుకోరా అనేది మా వాళ్ళ యొక్క కొడుకునట్టుంటే, ముసల్దాన నువ్వు రోజు వస్తానంటావు, చావే, నువ్వేం చావలే, 90 ఏళ్ళు బతికింది రైట్ అని అంటాడు. ప్రియులారా, అయితే ఈ అబ్బాయికి ఆమంటే ఇష్టం. సరే అట్లా అంటాడు, ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దగ్గర కూర్చుంటాడు, మాట్లాడితే పోతానంటివి కదే పొద్దున, బతికే ఉన్నావుగా అంటాడు కొడుకు. ఎక్కడ పోతానురా, నీ ప్రేమ నన్ను చావని, ఇట్లా నీ ప్రేమ నన్ను బతికిస్తావు, నువ్వు పెళ్లి చేసుకునేదాకా బతుకుతారా అంటే ఎవరి ప్రేమ ఆమె బతకడానికి కారణమవుతుందంటే కుమారుడి యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ అలాంటి గొప్పది, జీవాన్ని ఇస్తుంది దేవుని యొక్క ప్రేమ.
చాలామందికి అది తెలియదు. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఆస్తికర్తగా ఉండాలంటే అతను బతికి ఉండాలిగా, అంతే కదా. అబ్రహాము అడుగుతాడు, ఏం లాభం, నాకు పిల్లలు లేరు, ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్తగా అయిపోతున్నాడే అని బాధపడ్డాడు. అంత విశ్వాసి కూడా దేవుడి మీద ఒక నెపం వేసేది. ఏం లాభం అంటే ఒక్కోసారి విశ్వాసులకు కూడా కొంచెం నిరుత్సాహం వస్తుంది అనేది బైబిల్లో అర్థమవుతుంది మనకి. దావీదు కూడా ఒకసారి నిరుత్సాహపడ్డాడు. నేను నా యొక్క కుమారుడు బతుకుతాడని 6 రోజులు ప్రార్థన చేశాను, కానీ దేవుడు అనుమతించలేదు అని బాధపడతాడు. తప్పు ఉపవాసం అతను చేసి, మానవ సంబంధమైన ఉపవాసం అతను చేసేది, పరలోక సంబంధమైన ఉపవాసం కాదు. ఎందుకంటే చనిపోతాడని చెప్తే తాను బతకాలని ఇతను ప్రార్థన చేసేది. కాబట్టి దేవుని యొక్క మాటలు మనము విలువనిస్తూ సమాజంలో కలగాలి. విలాప వాక్యంలో చెప్పింది అది. ఆయన ప్రేమ వల్ల మనము ఏం కాలేదంట, నాశనము కాలేదు, బతికున్నాం ఈ సంవత్సరం అనేది గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు కొద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏం వదిలేయాలంట? అబద్ధాలు. చాలామందికి ఇది పుట్టుకతోనే వస్తాయేమో నాకు తెలియదు. ఒక పిల్లవాడు బయట కూర్చొని ఉన్నాడు, వాళ్ళ అమ్మ చెప్పిందంట, అరే ఎవరిని వస్తే ఎవరు లేరు ఇంట్లో అని చెప్పిందంట. అరుగు మీద కూర్చోబెట్టింది, తలుపు కూడా వేసేసింది. ఏమో లోపలికి పోయి పనులు చూసుకుంటాము. ఎందుకు అని చెప్పిందంటే అప్పుల వాళ్ళు వస్తారు, అందుకని లేరని చెప్పమని కొడుకు. వాడికి ఒక 5-6 ఏళ్ళు ఉంటాయి. పిల్లరా ఆ కొడుకు దగ్గర వచ్చారు, ఎవరో వచ్చి అరే మీ నాన్న ఉన్నాడు అంటే, మా నాన్న లేడు, మా అమ్మ కూడా లేదు, మా నాన్న పనికి వెళ్ళాడు, మా అమ్మ ఏదో మా యొక్క బంధువుల ఇంటికి వెళ్ళి, మా తాతయ్య ఇంటికి వెళ్ళి. ఎప్పుడు వస్తారు? మధ్యాహ్నం వస్తారు. అన్నీ అబద్ధాలే. నాన్న పనికి వెళ్ళలేదు, అమ్మ ఇంట్లోనే ఉంది. ఏమండి మరి అలాగే దేవుని యొక్క ప్రేమలో మధ్యాహ్నం రావటం, అన్ని అబద్ధాలు. ఇన్ని అబద్ధాలు ఎట్లా వచ్చినాయి వాడికి? ఆమె చెప్పింది ఒక అబద్ధమే చెప్పమంది, లేరు అని చెప్పమంది, కానీ వీడు ఎన్ని అబద్ధాలు పుట్టించాడు. బైబిల్లో ఒక మాట ఉంది, బాలుడు పుట్టుకతోనే మూర్ఖత్వంతో పుడతాడట, వాడిని సరిచేయటం కొంచెం అసాధ్యమే అంటాడు దేవుడు. బైబిల్లో దేవుని యొక్క ప్రేమలో మరి ఆయన ప్రేమ నీలో కనుక ఉన్నట్లయితే, కొలస్సీయులకు చెప్పినట్టుగా పాత స్వభావాన్ని తీసేసుకొని కొత్త స్వభావంతో 2026 సంవత్సరం నడుస్తానని తీర్మానం చేసుకుంటావా? ఆలోచించి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనానికి వస్తాము. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరముల నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అంటే ఏమి లేదు, ఇప్పుడు నూతన ఆత్మ లేదు. ఎందుకు లేదంటే పైన చెప్పాడు, రాతి గుండె ఉంది ఆడకి. రాతి గుండెలో ఒక హోల్ చేసి దాంట్లో నీళ్లు పోసినా కూడా ఆ నీళ్ళు ఏమన్నా దాని లోపలికి పోతాయా? రాయి అంతా ఏమన్నా తడుస్తుందా? రంధ్రం చేసాం రాతికి, నీళ్లు పోసాం, రాతి అంతా తడుస్తుందా? తడవదు. అలాగే మనం కూడా ఒక రాతి హృదయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ని వాక్యాలు చెప్పినా దాంట్లోకి ఎక్కవై. కాబట్టి దేవుడు అంటున్నాడు, తీసేసి మాంసపు గుండెను మీకు ఇచ్చి
ఏక మనసు కలగజేస్తాను, నూతన ఆత్మను కూడా ఇస్తాను. చాలా విషయాలు ఉన్నాయి అందులో. ఒకటి మరి తీసేయటం, రెండవది మాంసగుండీయటం, మూడవది ఏక మనసు కలగజేయటం, నాలుగవది దేవుని ఆత్మని కలగజేయటం. ఒక్క వచనములో అన్ని విషయాలు మనకు కనబడతాయి. కాబట్టి నీలో నూతనాత్మ ఉందా, రాతిగుండు ఉందా, ఏక మనస్సు ఉందా? అంటే మీ కుటుంబీకులు, మీ బంధువులు అందరూ ఏక మనసుతోనే ఉంటారా? కానీ దేవుడు అంటున్నాడు, ఏక మనస్సు నేను మీకు ఇస్తానని చెప్తాను. మీకా గ్రంథములో 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయ్యకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని యొద్దను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. ఎప్పుడంట దేవుడు ప్రార్థన ఆలకించింది? దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు. మరి ఈ 2026 సంవత్సరం నీవు కనిపెట్టుకునే సంవత్సరంగా చేసుకోగలవా నీ జీవితంలో? ఆలోచించి 2026 వరకు నువ్వు ఏదన్నా కనిపెట్టుకుని ఉంటే జరగలేదేమో, అడిగుంటే జరగలేదేమో, ప్రార్థించే జవాబు ఇవ్వలేదేమో. మరి ఈ సంవత్సరమైనా నిజంగా కనిపెట్టుకుంటావా? 145వ సంకీర్తన 18వ చరణంలో దేవుడు చెప్పిన మాట, నిజముగా వెతుకు వారికి ఆయన దొరుకుతాడు. పోయిన సంవత్సరం దొరకలా, మరి ఈ సంవత్సరం దొరుకుతాడేమో, కనిపెడతావా? ఆలోచన చేయండి. అందుకనే మనం ప్రార్థన ఎప్పుడు కూడా ఆగిపోక సాగిపోతా ఉండాలి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి, బాధలో కూడా సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. అలాగే 2వది 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన కూడా చేస్తూ ఉండాలి. నీకు సమయం దొరికినప్పుడల్లా చేస్తూ ఉండు ప్రార్థన. సమూహంలో ఉన్నప్పుడు చేయలేకపోతే నోట్లో చేసుకో. అలాగే 19వ వచనంలో 18 కూడా, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మంచిగా చెడు అనేది వద్దు. అలాగే 19వ వచనంలో ఆత్మను ఆడుకోబాకు. దేవుడిచ్చిన ఆత్మ, బాప్తిజం తీసుకున్నప్పుడు ఇచ్చిన ఆత్మ, ప్రార్థన చేసేటప్పుడు ఇచ్చిన ఆత్మని పోగొట్టుకోవద్దు. అలాగే 20వ వచనం, ప్రవచించడం నిర్లక్ష్యం చేయద్దు. ప్రార్థన చేస్తే ఏమొస్తుందంటే నీకు జరగబోయే విషయాలు చెప్తారు, అదే ప్రవచనం కూడా నీవు నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడి యొక్క వాక్యం కాబట్టి ముఖ్యంగా ఆనందించాలి, ఆత్మను ఆర్పకూడదు, ప్రార్థన చేయాలి, అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రవచించడం కూడా నేర్చుకోవాలి. ఇవి నీవు చేయగలుగుతావని నీకు నమ్మకం ఉందో లేదో నాకైతే తెలియదు. ఉండాలని మాత్రం నేను ఆశపడతా ఉన్నాను. రోమా పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారముటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. దేంతో నింపబడాలి 2026 సంవత్సరం? సమస్త ఆనందము ఏమండి, పరిశుద్ధాత్మ శక్తి, అలాగే విశ్వాసము, అలాగే సమాధానముతో మనల్ని దేవుడు నింపునుగాక అని రాసింది. మరి ఇవన్నీ నీకు రావాలి, ఇవన్నీ నీకు కలగాలి. అలా కలుగుతుందని నువ్వు నమ్ముతున్నావా లేదో నాకైతే తెలియదు. అందరం నమ్మితే కనుక తప్పనిసరిగా సంతోషము, ఆనందము, విశ్వాసము, సమాధానము, ఏమంటే పరిశుద్ధాత్మ శక్తి మనందరం కూడా పొందుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ శక్తి వస్తే నువ్వు ప్రవచనాలు చెప్పగలుగుతావు, చేయగలుగుతావు, చూడగలుగుతావు, అన్నీ కూడా జరుగుతాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. బయటకు కనపడటానికి ముసలితనంలో ఉన్నట్టుగా కనపడొచ్చేమో మీకు, కానీ మా లోపల ఉన్నటువంటి ఆత్మ
రోజు వర్ధిల్లుతూ ఉంది, సంతోషంగా ముందుకు వెళుతూ ఉంది, నూతనపరచబడతాం. ఎంత ముసలితనం వచ్చినా నువ్వు దాన్ని కప్పేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా జరగదు. ముఖములో కనపడుతుంది, కళ్ళలో కనపడుతుంది, అలాగే మాటల్లో కనపడుతుంది, నడకలో కనపడుతుంది, చేతల్లో కనపడుతుంది. ఏమండి, ఇదివరకు ఇంత తినేవాళ్ళు ఇప్పుడు తినలేకపోతున్నామంటే ఆ డైజెషన్ యొక్క పవర్ తగ్గిపోతుంది, నిద్ర తగ్గిపోతుంది, కనుచూపు తగ్గుతుంది, వినికిడి తగ్గుతుంది, మాటలో స్పష్టత తగ్గిపోతుంది, నిలబడలేము, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. కానీ అంతరంగ పురుషుడు మాత్రం దినదినము వృద్ధి పొందుతూ ఉంటాడు. అలాంటి వృద్ధి నీకును నీ కుటుంబానికి దేవుడు దయచేయాలని, నూతన జీవితంలోనికి నువ్వు ప్రవేశించాలని ఆశపడుతూ, ఈ నూతన సంవత్సరం నీకు శుభములు కలగాలని, దీవెనలు కలగాలని, ఆశీర్వాదాలు కలగాలని మనసారా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటూ ఉన్నా. ప్రార్థన